నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ముందుగా మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన డ్రీమ్ కిచెన్ ఛానల్ 1000+ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యిందండి. మీ అభిమానం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ వీడియోలో వెస్ట్ గోదావరి స్టైల్లో ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఆంధ్ర వారికి ఎంతో ఇష్టమైన పులిహోర, పరమాన్నం, ఈ 2 రెసిపీలు లేకుండా ఆంధ్ర వారి ఇంటిలో ఫంక్షన్స్ కానీ పండగలు కానీ చేసుకోరండి. అలాంటి ఈ 2 రెసిపీలని కూడా ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. పులిహోర ఎప్పుడు చేసినా సరే కరెక్ట్ టేస్ట్ రావట్లేదు, ఏదో తగ్గుతుంది అనుకునే వాళ్ళకి, అలాగే పరమాన్నం ఎప్పుడు చేసినా ఇదే కన్సిస్టెన్సీలో నెక్స్ట్ డే వరకు ఉండట్లేదు, గట్టిగా అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. ముందుగా మనం ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి, ఆ ఛానల్ లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాల్ సైజ్ అంతా చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత వేప పువ్వుని ప్రిపేర్ చేసుకోవాలి. ఉగాది పచ్చడికి ఈ వేప పువ్వుని ప్రిపేర్ చేయడమే కొంచెం టైం తీసుకుంటుంది. టైం ఎక్కువ తీసుకోకుండా సింపుల్గా ఒక చిట్కాతో ఎలా ఈజీగా మనం వేప పువ్వుని సపరేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక బౌల్లో మనం వేప ఆకులు అవన్నీ తీసేసి వేసుకుని ఇలా జల్లెడ లాంటి దాంట్లో బౌల్ని రివర్స్లో పెట్టుకుని ఇలా నేను ఇప్పుడు చూపించే విధంగా చేశారంటే మనకి ప్లేట్ బయటికి పడకుండా ఉంటుంది, అలాగే వేప పువ్వు ఈజీగా సపరేట్ అయిపోతుందండి. ఎవరికైనా ఈ చిట్కా అవసరమైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, ఇలా పైన మనకి చిన్న చిన్న కాయలు అలాంటివన్నీ ఉండిపోతాయి, ప్లేట్లోకి ఇలా వేప పువ్వు సపరేట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా మీరు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్, కారం, కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, అలాగే పుట్నాల పప్పు, బెల్లం, కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఇలా జల్లెడ పెట్టేసుకుని మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని వేసుకుని సరిపడా వాటర్ వేసుకుంటూ చింతపండు రసం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసంలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే బెల్లం కూడా వేసేసుకుని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా బెల్లం కరిగే వరకు ఇలా చేత్తో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఒక 2 ముగ్గిన అరటిపళ్ళని ఇలా స్మాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ముగ్గిన అరటిపళ్ళు అయితేనే మనకి పచ్చడి టేస్టీగా వస్తుందండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేప పువ్వు కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చేతితోటి ఇలా కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన వెస్ట్ గోదావరి స్టైల్ ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పరమాన్నం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాసు బియ్యానికి 1 గ్లాస్ సగ్గు బియ్యం లేదా 3/4 గ్లాస్ సగ్గు బియ్యాన్ని సపరేట్గా గిన్నెలో తీసుకుని 2-3 సార్లు కడిగేసుకుని ఇలా నానబెట్టుకోవాలి. మీరు తీసుకున్న సగ్గు బియ్యం సన్న సగ్గు బియ్యం అయితే 30 నిమిషాలు సరిపోతుంది. అదే లావు సగ్గు బియ్యం అయితే పావు గంట అయినా సరిపోతుందండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు చిక్కగా ఉండేలాగా చూసుకోండి. ప్యాకెట్ పాలు యూజ్ చేసినా లేదంటే నార్మల్ పాలైనా సరే మీరు చిక్కటి పాలు తీసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని పాలు మరిగించుకోవాలి. మనం చిక్కటి పాలు యూజ్ చేసినప్పుడే పరమాన్నం టేస్ట్గా వస్తుందండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్ మరీ బాగా మెత్తగా ఉడకకుండా 80% ఉడికేలాగా మీరు ఉడికించుకోవాలి. చాలా మంది ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి పరమాన్నాన్ని కుక్కర్లో చేస్తారు, కానీ ఆ ప్రాసెస్ కన్నా ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. లాంగ్ ప్రాసెస్ అయినా టేస్టీ పరమాన్నం తినాలి అంటే మీరు కూడా ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇలా మనకి రైస్ 80% కుక్ అయిన తర్వాత సగ్గుబియ్యం యాడ్ చేసేసుకోవాలి. సగ్గుబియ్యం ఎప్పుడు కూడా
ఫస్ట్లో యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే కనుక మనకి రైస్ అనేది ఉడకదు. కాబట్టి 80% రైస్ కుక్ అయిన తర్వాత సగ్గుబియ్యం వేసుకుని ఇలా 2-3 మినిట్స్ ఉడికించుకుంటే మనకి సగ్గుబియ్యం కూడా ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్గా ఉంది, పాలు మరి దగ్గరికి వచ్చేసినట్టున్నాయి అనుకుంటే కాచిన పాలు కొన్ని యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మాత్రం మనకి ఇప్పుడు నేను చూపించే విధంగా ఉండేలా చూసుకోండి. మీకు ఆ రోజంతా కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీరు పాలు బదులుగా వాటర్ యాడ్ చేస్తే కనుక పరమాన్నానికి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది రాదండి. తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి మరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది ఇంత క్వాంటిటీ తీసుకోవాలని అయితే నేను చెప్పనండి, ఎందుకంటే ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. పరమాన్నాన్ని ఎప్పుడు కూడా మీరు వేడివేడిగా తింటేనే టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, నా స్టైల్లో ఆంధ్ర వారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ పులిహార రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక చిన్న సైజు బాల్ అంతా చింతపండుని హాట్ వాటర్ వేసుకుని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకొని రైస్ ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ పదునుగా ఉడకాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని కరివేపాకు వేసుకుని ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ పొడి పొడిలాడుతూ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు కానీ మిరియాల పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మిరియాలు యాడ్ చేస్తే కనుక ఇక్కడే 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని ఫ్రై చేసుకుని చల్లారబెట్టేసుకుని పౌడర్ చేసుకోవాలి. మీరు మిరియాల పౌడర్ యాడ్ చేయాలనుకుంటే కనుక ఈ రెండు వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా ఇందులో వేసేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే పాన్లో ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం చిటపట్లాడే వరకు వేయించుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 4 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఈ రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పులిహారకి పోపులోనే ఉంటుందండి అసలైన చిట్కా. కరకరలాడే వరకు వేయించుకోవాలి. తర్వాత 10 పచ్చిమిర్చి, కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే జీడిపప్పు ఇష్టపడే వాళ్ళు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కరివేపాకు కొంచెం వేగే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ పోపు బాగా వేగేలోపు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని ఇలాంటి జల్లెడ దాంట్లో వేసేసుకుని మనకి పెంకులు అలాంటివి ఏమీ లేకుండా చూసుకుని చిక్కగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి పోపు బాగా వేగిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒక బౌల్లోకి కొంచెం పోపును తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మిగిలిన పోపులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ వేసేసుకుని అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మధ్య మధ్యలో కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు నుంచి ఆయిల్ విడిపోయినట్టు కనిపిస్తుంది మనకి. అలా వచ్చిన తర్వాత ఇది కొంచెం బాగా దగ్గరికి పేస్ట్లా ఇలా వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లో ఈ పేస్ట్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న పోపు కూడా యాడ్ చేసేసుకోవాలి. పోపుని ఇలా యాడ్ చేయడం వల్ల మనకి శనగపప్పు అది పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఎంత సింపుల్గా టేస్టీగా పులిహారని ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మీరు కూడా ఈ ఉగాదికి నేను చూపించిన విధంగా వెస్ట్ గోదావరి స్టైల్లో ఉగాది పచ్చడిని అలాగే పులిహోర పరమాన్నం ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ ఫెస్టివల్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.